Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి కంటెంట్ అండ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో 5th యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. 5th యూనిట్కి సంబంధించిన ప్లేలిస్ట్ కాబట్టి సిలబస్ వీడియో ఇందులో ఉండదు. సో సిలబస్ వీడియో కూడా సపరేట్గా ప్రొవైడ్ చేస్తాము స్క్రీన్ పైన ఈ వీడియో ఎండింగ్లో. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్. ఇవాళ క్లాస్లో మనం స్ట్రాటజీస్ గురించి చూద్దాము. స్ట్రాటజీస్ ఆర్ మెథడ్స్ ఆఫ్ అప్రోచింగ్ ఎ ప్రాబ్లమ్ ఆర్ టాస్క్, మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఫర్ అచీవింగ్ ఎ పర్టికులర్ ఎండ్ ఆర్ ప్లాన్డ్ డిజైన్ ఫర్ కంట్రోలింగ్ అండ్ మ్యానిపులేటింగ్ సర్టెన్ ఇన్ఫర్మేషన్. సో స్ట్రాటజీ అంటే ఏంటంటే మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఒక మెథడ్ ఆఫ్ అప్రోచ్ లాగా తీసుకోవచ్చు. ఒక ప్రాబ్లమ్ని మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టాస్క్ కానివ్వండి, ఒక పర్టికులర్ గోల్ అచీవ్ చేయడానికి మీరు ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారు సర్టెన్ ఇన్ఫర్మేషన్ అనేది స్ట్రాటజీ కిందకి వస్తుంది. ఇట్ హెల్ప్స్ అస్ టు టీచ్ ఇన్ ఏ మోర్ క్రియేటివ్ వే. సో ఈ స్ట్రాటజీ వల్ల ఏంటంటే ఒక కోణంలో కాకుండా డిఫరెంట్ కోణాలలో ఆలోచిస్తాం ఒకటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కాబట్టి క్రియేటివ్ వేగా మనము టీచ్ చేసే అవకాశం ఉంటుంది. Several factors contribute to the awareness that many students in India find mathematics challenging. సో ఇండియాలో చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయండి ఈ మ్యాథమెటిక్స్ అనేది ఛాలెంజింగ్గా అనిపించడానికి పిల్లలకి. ఇంకా చూసుకున్నట్టయితే ఇట్స్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ దీస్ రీజన్స్ క్యాన్ వ్యారీ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ అండ్ నాట్ ఎవ్రీ స్టూడెంట్ ఫేసెస్ ద సేమ్ డిఫికల్టీస్. సో చాలా మందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. కానీ ఏంటంటే రీజన్స్ చూసుకున్నట్టయితే ఇండివిజువల్ నుంచి ఇండివిజువల్కి అది డిఫరెంట్ గా ఉండొచ్చు. సో అందరు స్టూడెంట్స్ కి ఒకటే డిఫికల్టీ ఉంది అని మనం చెప్పలేము. ఏ మేజర్ రీజన్ ఈస్ ద నెగటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యాథ్. దిస్ ఆఫెన్ స్టెమ్స్ ఫ్రమ్ కల్చరల్ పర్సెప్షన్స్ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. సో మెయిన్ రీజన్ మేజర్ గా చూసుకున్నట్టయితే మ్యాథ్స్ పరంగా నెగిటివ్ యాటిట్యూడ్ ఉండడం, అంటే మ్యాథ్స్ అంటే భయం, లేదా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా, లేదా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా, లేదా కల్చరల్ పర్సెప్షన్స్ ద్వారా, సో వీటి ద్వారా ఏర్పడ్డ భయాలుగా అవ్వచ్చు. మెనీ స్టూడెంట్స్ ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్ అండ్ ఫేసింగ్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ఏ హైలీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అయితే హైలీ కాంపిటేటివ్ అండి. సో చిన్న చిన్న వాటికి కూడా కాంపిటీషన్ అనేది అవుతూనే ఉంది. సో ఈ వరల్డ్ లో మ్యాథ్స్ లో చిన్న చిన్న మిస్టేక్స్ కూడా హెవీగా కాస్ అవుతాయని భయపడవచ్చు. Gaps in foundational concepts which can accumulate over the years and hinder understanding of more advanced topics are another contributor because of which students find the subject difficult. సో మనం ఇంతకుముందు చూసాం కదా, సెవెరల్ కాంట్రిబ్యూషన్స్ ఉండొచ్చు, సెవెరల్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉండొచ్చు మ్యాథ్స్ అంటే భయపడడానికి. దాంట్లో కొన్ని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఒకటేంటి, మనకి కల్చరల్ పర్సెప్షన్స్ కానివ్వండి, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, చిన్న చిన్న మిస్టేక్స్ అనేటివి ఎక్కువగా కాస్ ఉంటుంది అనేసి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అనేటివి తెలియకపోవడం. సో దాని ద్వారా ఏంటి, అడ్వాన్స్డ్ టాపిక్స్ వచ్చేసరికి ఈజీగా అర్థం చేసుకోలేము. సో అందుకు మ్యాథ్స్ అనేది డిఫికల్ట్ అనిపించవచ్చు. ఫెయిల్యూర్ టు అడ్రస్ అండ్ రెక్టిఫై దీస్ గ్యాప్స్ ఎర్లీ ఆన్ in a student's education means that the student fears math as he or she moves into higher classes. సో బేసిక్ కాన్సెప్ట్స్ అనేటివి చాలా మంది ఏమనుకుంటారు, చిన్న చిన్న కాన్సెప్ట్స్ గా చెప్పేస్తే అయిపోతుంది. అది కాదండి, పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. అర్థమవుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఫౌండేషన్ అవుతాయి మ్యాథ్స్ కి, అవునా? సో చిన్నప్పుడే గుర్తించలేకపోతే పెరిగిన తర్వాత ఏమవుతుంది, అదే ఇంకా ఫియర్ లాగా మారిపోతుంది మ్యాథ్స్ పరంగా. హవెవర్ మ్యాథ్ ఈస్ లైక్ ఎనీ అదర్ సబ్జెక్ట్. అంతే కదా, మ్యాథ్స్ అనేది కూడా ఒక సబ్జెక్ట్ లాంటిదే. అన్లైక్ హిస్టరీ ఆర్ జియోగ్రఫీ వేర్ వన్ మే నీడ్ టు రోట్ లెర్న్ సర్టెన్ థింగ్స్, మ్యాథ్ ఈస్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్. సో మీరు హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ చూసుకున్నట్టయితే ఇప్పుడు లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఓకే, రోట్ లెర్నింగ్ కంపల్సరీ ఉంటుంది. హిస్టరీలో కొన్ని మనకి డేట్స్ అనేవి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. సో రోట్ లెర్నింగ్ అనేది ఉంటుంది. కానీ మ్యాథ్స్ లో ఏంటంటే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. వన్స్ ద స్టూడెంట్స్ ఆర్ క్లియర్ అబౌట్ ద కాన్సెప్ట్స్, దిస్ సబ్జెక్ట్ బికమ్స్ ఈజీ. ఒక్కసారి మీకు బేసిక్ కాన్సెప్ట్ అనేది వచ్చేసింది అనుకోండి, మ్యాథ్స్ ఈజీ అయిపోతుంది. సో అందుకే స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్ లో. బై ఫాలోయింగ్ ద బిలో స్ట్రాటజీస్, స్టూడెంట్స్ కెన్ ఎన్హాన్స్ దర్ అండర్స్టాండింగ్, బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ పర్ఫార్మ్ వెల్ ఇన్ మ్యాథమెటిక్స్. సరే, స్ట్రాటజీస్ అనేటివి ఇంపార్టెంట్ అంటున్నాం. మరి ఎలాంటి స్ట్రాటజీస్ మనం చూసుకోవాలి, వాటి వల్ల ఏమవుతుంది అంటే చూస్తే గనక ఈ కింద స్ట్రాటజీస్ అనేటివి మెన్షన్ చేశారు. వాటి వల్ల మనకి అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది,
అండ్ అలాగే మ్యాథ్స్ లో వెల్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలుగుతాం. సో ఫస్ట్ ఏంటంటే డైలీ ప్రాక్టీస్. మ్యాథ్స్ లో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఎలోకేట్ అట్లీస్ట్ 1 hour ఎవ్రీ డే ఫర్ మ్యాథ్ ప్రాక్టీస్. కన్సిస్టెన్సీ ఈస్ కీ ప్రాక్టీస్ డైలీ వితౌట్ ఫెయిల్. సో ఒక గంట సమయం అన్నా మ్యాథ్స్ కి కేటాయించండి ప్రాక్టీస్ కోసం. ఓకే, సో డైలీ చేయాలి. అది కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం. దేర్ ఈస్ అన్ అడేజ్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనకు ఆల్రెడీ తెలిసిందే సామెత, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. దిస్ ఈస్ యాప్ట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాథ్. సో మ్యాథ్స్ లో ఈ సామెత కంపల్సరీగా ఫాలో అవ్వచ్చు మనం. ఓకే, డోంట్ లీవ్ రివిజన్ ఫర్ ద వీకెండ్ ఆర్ హాలిడేస్. రివైజ్ చేద్దాంలే వీకెండ్ లో హాలిడేస్ లో ఇప్పుడు ఎందుకు అన్నది కాకుండా డైలీ చేస్తూ రావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాట్ ఎవర్ హ్యాస్ బీన్ టాట్ ఇన్ ద క్లాస్ మస్ట్ బి రివైజ్డ్ ఎట్ హోమ్. సో మీకు ఈ రోజు క్లాస్ లో ఏదైతే టీచ్ చేశారో అది రివిజన్ అనేది మీరు ఇంట్లో కంపల్సరీ అదే రోజు చేయాలి. ఓకే, సో మనకు అంటారు కదా, కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్ కర్. అంటే రేపు చేయాలనుకున్న పని ఇవాళే చేసి, ఇవాళ చేయాలనుకున్న పని ఇప్పుడే చేసి. అలాగే మ్యాథ్స్ లో కూడా ఈ వీకెండ్స్ లో చేద్దాము, హాలిడేస్ లో చేద్దాము, టైం ఉన్నప్పుడు చూసుకునేది అన్నట్టు కాకుండా ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రాక్టీస్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ డైలీ. సో ప్రతిరోజు మ్యాథ్ ప్రాబ్లమ్స్ అనేటివి అయితే ప్రాక్టీస్ చేయాలి. డూ సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ హ్యావ్ బీన్ టాట్ ఇన్ ద క్లాస్. సో క్లాస్ లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి నేర్పిస్తారు. సో వాటికి మళ్ళీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి కదా. సో సిమిలర్ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చేస్తూ వెళ్ళాలి. సో ఆ విధంగా ప్రాక్టీస్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెగ్యులర్ స్కూల్ అటెండెన్స్. సో స్కూల్ కి రెగ్యులర్ గా కూడా పోవాలి కదా, అది కూడా ఇంపార్టెంట్. అటెండ్ స్కూల్ రెగ్యులర్లీ, అవాయిడింగ్ మై ఇంక్లినేషన్ టు స్కిప్ క్లాసెస్. సో రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళాలి. చాలా మంది కనిపిస్తూ ఉంటుంది సండే వస్తే చాలా అబ్బా మండే స్కూల్ కి వెళ్ళాలా అని. అట్లా కాకుండా రెగ్యులర్ గా వెళ్ళాలి. ఓకే, ఎందుకనంటే యాక్టివ్ క్లాస్ పార్టిసిపేషన్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్. ప్రతిరోజు క్లాసెస్ అనేవి అవుతూనే ఉంటాయి. మీరు వెళ్ళినంత మాత్రం క్లాసెస్ క్యాన్సిల్ కావు కదా. సో కాన్సెప్ట్స్ అనేటివి కరెక్ట్ గా రావాలి, అర్థం చేసుకోవాలి అంటే ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం ఇంపార్టెంట్. ఓకే, మీరు అడగచ్చు మేడం మాకు పనులు ఉంటాయి కదా అవి ఇవి అనేసి. చదువుకి మించిన పని పిల్లలకి ఏది ఉండద్దండి. ఓకే, తప్పని పరిస్థితుల్లో తప్పించి స్కూల్ని తప్పియొద్దు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హోంవర్క్ అప్రోచ్. కంప్లీట్ అసైన్డ్ హోంవర్క్ రెగ్యులర్లీ. సో హోంవర్క్స్ కూడా చాలా మంది పిల్లలు చేయరండి ఇంట్లో, అది కూడా తప్పు. దానివల్ల కూడా మనకి సబ్జెక్ట్ అనేది రాదు. ఓకే, సో ఏ హోంవర్క్ అయితే ఇచ్చారో అది రెగ్యులర్ గా కంప్లీట్ చేయాలి. ఎక్స్టెండ్ ప్రాక్టీస్ బై సాల్వింగ్ సిమిలర్ క్వశ్చన్స్ ఫ్రమ్ అడిషనల్ రిఫరెన్స్ బుక్స్. సో ఇప్పుడు టీచర్ ఒక ప్రాబ్లం చెప్పింది, ఓ 2 ప్రాబ్లం హోంవర్క్ ఇచ్చింది, మీరు ఇంకొక ప్రాబ్లం చేయండి అడిషనల్ గా మీ వేరే నోట్బుక్ లో. సో ఈ విధంగా కూడా మీరు మ్యాథ్స్ అనేది ఈజీగా నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రికమెండెడ్ బుక్స్. యూటిలైజ్ స్కూల్ రికమెండెడ్ బుక్స్. ఎక్స్ప్లోర్ సప్లిమెంటరీ రిఫరెన్స్ బుక్స్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్. సో ఏమంటున్నారు ఇక్కడ, స్కూల్ రికమెండెడ్ బుక్స్ ఉంటాయి కదా అవి యూటిలైజ్ చేసుకోండి, యూస్ చేసుకోండి. ఎక్స్ప్లోర్ సప్లిమెంటరీ రిఫరెన్స్ బుక్స్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అన్నారు. అంటే ఇంకా వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ మనకు కావాలనుకుంటే స్కూల్ రికమెండెడ్ బుక్స్ తో పాటుగా మనకు కావాల్సిన సప్లిమెంటరీ రికమెండెడ్ రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి కదా అవి కూడా చూడొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టెస్టింగ్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్. వీక్లీ సెల్ఫ్ టెస్ట్ ఆర్ క్రూషియల్. సో టెస్ట్లు అనేటివి ఓన్లీ స్కూల్లోనే కాదండి, మనం సెల్ఫ్ గా కూడా టెస్ట్లు అనేటివి చేసుకోవచ్చు. అంటే మనకి ఎంతవరకు కాన్సెప్ట్ అర్థమవుతుంది, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా, సో అది తెలుసుకోవడానికి రెగ్యులర్ టెస్టింగ్ అనేది మనం చేసుకోవాలి. పేరెంట్స్ క్యాన్ హెల్ప్ బై ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఫర్ ఎ టైమ్డ్ సెల్ఫ్ అసెస్మెంట్. సో ఇక్కడ పేరెంట్స్ హెల్ప్ చేయొచ్చు. సో క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసి ఇవ్వచ్చు. ఓకే, సో సెల్ఫ్ టైమ్డ్ అసెస్మెంట్ అనేది చేయొచ్చు అనమాట క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసుకుంటూ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అనాలిసిస్ ఆఫ్ టెస్ట్ పర్ఫార్మెన్స్. అనలైజ్ మిస్టేక్స్ ఆఫ్టర్ టెస్ట్, అవాయిడ్ చెకింగ్ ఆన్సర్స్ ఇమీడియట్లీ, టేక్ ఎ బ్రేక్ ఫర్ అట్లీస్ట్ ½ an hour. సో వన్స్ టెస్ట్ అనేది అయిపోయింది తర్వాత మనం ఏం మిస్టేక్స్ చేసాము, ఏది కరెక్ట్గా చేసాము అనేది చెక్ చేసుకోవాలి. సో టెస్ట్ అయిన వెంటనే కాదు, టెస్ట్ అయిన తర్వాత ఒక ½ an hour అట్లా బ్రేక్ తీసుకొని లేదా ఒక గంట బ్రేక్ తీసుకొని ఆ తర్వాత అసెస్మెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రివార్డ్ సిస్టమ్. ఆఫ్టర్ అనాలిసిస్ రివార్డ్ యువర్ సెల్ఫ్ విత్ ఎ బ్రేక్. రిలాక్సేషన్ ఈస్ క్రూషియల్ ఫర్ మెయింటైనింగ్ మోటివేషన్ అండ్ కాన్ఫిడెన్స్. సో ఈ రివార్డ్ సిస్టమ్ ఏంటి అని అంటే రిలాక్స్ అవ్వడం, ఒక బ్రేక్ తీసుకోవడం మధ్య మధ్యలో. సో అనాలిసిస్ అయిపోయింది, టెస్ట్ అయిపోయింది, అనాలిసిస్ అయిపోయింది, ఒక బ్రేక్ తీసుకోండి. ఎందుకు అని అంటే బాడీ కానివ్వండి, మైండ్ కానివ్వండి రిలాక్స్డ్ గా ఉంటేనే మనం ఎక్కువగా చదవగలుగుతాము. మోటివేషన్ కానివ్వండి, కాన్ఫిడెన్స్ కానివ్వండి అప్పుడే బిల్డ్ అవుతుంది. కంటిన్యూస్ గా చదవమని ఎవ్వరు కూడా చెప్పరు. మీరు టాపర్స్ చూసుకున్నా సరే వాళ్ళ మోటివ్ కూడా అదే ఉంటుంది, దే టేక్ బ్రేక్స్.
స్మాల్ బ్రేక్స్ అయినా కావచ్చు, కానీ సెవెరల్ బ్రేక్స్ అనేవి తీసుకుంటూనే ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ప్రిపరేషన్. స్టార్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎర్లీ టు అవాయిడ్ లాస్ట్ మినిట్ స్ట్రెస్. సో లాస్ట్ మినిట్ లో చాలా మంది చదువుతారండి. మీరు చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ముందు రోజు ఉందనంగా చదువుతూనే ఉంటారు. అలా కాకుండా ముందు నుంచి కాన్సెప్ట్స్ అనేటివి మీరు సార్ట్ అవుట్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఈజీ అవుతుంది. లాస్ట్ మినిట్ స్ట్రెస్ అనేది ఉండదు. అవునా? ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ రాదర్ దెన్ మెమరైజింగ్ ఫార్ములాస్. మ్యాథ్స్ లో కాన్సెప్ట్స్ అనేటివి అర్థమైతే ఆటోమేటిక్ గా మీరు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో తెలుసుకుంటూ వెళ్ళిపోతారు. సో అందుకే మెమరైజేషన్ కాకుండా, ఫార్ములాస్ ని బట్టి పట్టడం కాకుండా కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి చూడండి. టాపిక్ ప్రయారిటైజేషన్. బిగిన్ విత్ ఈజీ టాపిక్స్ బిఫోర్ గ్రాడ్యువల్లీ మూవింగ్ టు ఛాలెంజింగ్ వన్స్. ఎప్పుడు అంతేనండి, ఏ సబ్జెక్ట్ లో కానీ ఈజీ టాపిక్స్ తో స్టార్ట్ చేసి ఛాలెంజింగ్ టాపిక్స్ కి వెళ్ళాలి. ఓకే, అండర్స్టాండింగ్ ద డెరివేషన్ ఆఫ్ ఫార్ములా ఫర్ బెటర్ రిటెన్షన్. సో ఇప్పుడు ఒక ప్రాబ్లంలో ఒక ఫార్ములా అనేది యూజ్ చేస్తున్నారు. అది ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది మీకు అర్థమైతే అక్కడ అదే ఫార్ములా వస్తుంది అని మీరు ఆటోమేటిక్ గా చెప్పగలుగుతారు. ఓకే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అంతేనండి. కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. మీరు చూసుకున్నట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి క్లాసెస్ చెప్పే వాళ్ళు కూడా కాన్సెప్ట్ చెప్తారు మీకు. ఓకే, షార్ట్ కట్స్ చెప్తున్నప్పుడు కూడా ఇది కాన్సెప్ట్, దీని వెనకాల ఇది రీజన్ అనేసి చెప్తారు. ఎందుకనంటే దాని వల్లనే మీకు ఎక్కువగా గుర్తుంటుంది, మెమరైజేషన్ వల్ల కాదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిస్టమాటిక్ ప్లానింగ్. ప్లాన్ స్టడీ సెషన్స్ సిస్టమాటికల్లీ. సో మీరు ఎప్పుడెప్పుడు చదువుకుంటారు అనేది ఒక సిస్టమాటిక్ గా ప్లాన్ చేయండి. సెట్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ టు అవాయిడ్ అన్నెసెసరీ ప్రెషర్. సో మీరు చేయగలిగినంతనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, అది చెయ్యాలి అన్న ప్రెషర్ కూడా పెరుగుతుంది. సో చదువుకునేటప్పుడు ఎప్పుడు కూడా స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ ఉండకూడదు. ఓకే, కన్సిస్టెంట్ సెల్ఫ్ స్టడీ. ఎలొకేట్ ఎ డెడికేటెడ్ హాఫ్ అన్ అవర్ ఫర్ సెల్ఫ్ స్టడీ ఎవ్రీ డే. సో ఒక అరగంటనన్నా కనీసం రోజు మీరు చదువుకోవడానికి యూటిలైజ్ చేసుకోండి. ఓకే, మెయింటైన్ ఎ ఫోకస్డ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్ డ్యూరింగ్ దిస్ టైం. సో ఈ టైంలో ఏంటంటే ఫోకస్డ్ గా చదువుకోవాలి. సెల్ఫ్ స్టడీలో చాలా మందికి డిస్ట్రాక్షన్స్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఫోకస్డ్ గా కాన్సన్ట్రేటెడ్ గా చదువుకోవడం రావాలి, డిస్ట్రాక్షన్స్ ఉన్నా సరే. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మ్యాథ్ మేడ్ ఈజీ. సో మ్యాథ్స్ ఎలా మనం ఈజీ చేయొచ్చు అనేది స్ట్రాటజీస్ కొన్ని ఇచ్చారు ఇక్కడ. అవేంటో చూద్దాము. ఫస్ట్ థింగ్ ఏంటి, మనకి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఓకే, కల్టివేట్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యాథ్. మ్యాథ్ అంటే పాజిటివ్ గా ఉండాలి. ఐ కెన్ డూ ఇట్ అనేసి. అది కూడా ఒక సబ్జెక్టే కదా, మీరు హ్యూమన్ బీయింగ్. మీ హ్యూమన్ బీయింగ్ కంటే ఎక్కువ సబ్జెక్ట్, మీరే సబ్జెక్ట్స్ ని కనుక్కున్నారు. సో ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రాక్టీస్ రెగ్యులర్లీ. మ్యాథ్స్ లో అయితే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇట్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్. మనం ప్రాక్టీస్ చేసే కొద్ది ఏంటంటే ఈజీగా నేను సాల్వ్ చేయగలుగుతున్న కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బ్రేక్ ఇట్ డౌన్, మస్ట్ రీడ్. సో ఎప్పుడు కానివ్వండి ఒక కాన్సెప్ట్ తీసి బ్రేక్ ఇట్ డౌన్ చేసి ఎవ్రీథింగ్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సీక్ హెల్ప్ వెన్ నీడెడ్. ఒక కాన్సెప్ట్ అర్థం కావట్లేదు, హెల్ప్ తీసుకోండి. నెక్స్ట్ విజువలైజేషన్ ఉండాలి, తర్వాత రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా తెలిసి ఉండాలి. మెడిటేషన్ కానివ్వండి, ఒక న్యాప్ కానివ్వండి, లేదా మీకు ఏదైనా వీడియో చూడంగా రిలాక్సేషన్ కలుగుతుందంటే అలా కానివ్వండి. ఓకే, పాజిటివ్ సెల్ఫ్ టాక్, మిమ్మల్ని మీరు మోటివేట్ చేస్తూ ఉండాలి. సో దీస్ ఆర్ ద స్ట్రాటజీస్ టు మేక్ మ్యాథ్స్ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో మనం ఈ స్ట్రాటజీస్ గురించి చూసాము. అండ్ అలాగే ఈ స్ట్రాటజీస్ తోటి మ్యాథ్స్ మనం ఎలా ఈజీగా నేర్చుకోవచ్చు అనేది చూసాము. ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, learn and repeat. And thank you for watching. Bye bye.